అందరికి ప్రభు నామన వందనాలు. ఓ చిన్న వాక్యం చదువుకుందాం బైబిల్లో నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి నాయన, ఈరోజు ప్రార్థన చేసుకుని మాకు శ్రేష్టమైన స్వామిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా అక్కర్లు మా అవసరాలన్నీ మీకు తెలుసు దేవా తండ్రి. మాకు కావాల్సింది, మాకు అవసరమైంది మీరే మాకు పంచిపెట్టి మమ్మల్ని ఆత్మీయంగా బలవంతులుగా చేసి నీ రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరచమని, అట్లా మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి మా అవసరం మా అక్కర్లన్నీ మమ్మల్ని తీర్చమని కొద్దిగా మా ప్రభుని రక్షకుని ఎసిగిస్తున్నాం. స్తుతించి ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తులు అలాగూ చేయజూచి మునిగిపోయిరి. అంటే మనం మా బైబిల్లో అనేక మంది విశ్వాసులను గురించి మనం విన్నాం, చూసినాం, మాట్లాడుకున్నాం, చదువుతూ ఉన్నాం, ప్రతి ఆదివారం చర్చిలో వింటూ ఉన్నాం. అలాగనే మన జీవితాలకు, మన బ్రతుకులకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఆ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలే ఆ వ్యక్తికి కూడా ఎదురైనాయి. మనకు ఎదురైన సమస్యల్లో మనం చర్చిలో వాక్యం వినడం ద్వారా, లేకపోతే సహోదరుల వాక్యం వినడం ద్వారా, ఉదయకాలం బైబిల్ చదువుకోవడం ద్వారా మన సమస్యలకు పరిష్కారం ఏ విధంగా తీర్చుకుంటామో ఆ విధంగానే ఈ వ్యక్తి కూడా తన సమస్యలను దేవుని మీద విశ్వాసంతో తాను తీర్చుకుంది అని ఒకసారి చూసుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఒకసారి చూసుకుంటే, కాగా ఆమె తన పెరిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఈపాటిగా మనకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఈమె. గనురాలైన, శూన్యమీయురాలైన ఘనమైన స్త్రీ. శూన్యమీయురాలైన ఘనమైన స్త్రీ ఈమె 2 రాజులు 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈమె పరిస్థితి ఏంది అంటే, వాళ్ళ యుద్ధకు వచ్చుచూ పోచున్న వ్యక్తి భక్తిగల వాడని ఆమె గుర్తించి ఆయనకు ఒక గది కట్టిద్దాం, గదిలో ఏమేమి పెడదాం, మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదాం, అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చు అని చెప్పింది. అంటే మన ఇంట్లో కంఫర్ట్ ఉండదేమో కాబట్టి సపరేట్గా ఒక రూమ్ పెట్టేద్దాము, ఆయన వచ్చినప్పుడల్లా ఆ రూమ్లో రెస్ట్ తీసుకుంటాడని చెప్పింది. ఆ విధంగా వాళ్ళు ఆ గదిని సిద్ధపరిచినప్పుడు ఏమైంది అంటే, 2 రోజు ఆ విధంగా ఆమె ఒక మంచి దైవికమైన ఆలోచన చేసింది. ఏమని ఆలోచన చేసింది? మన ఇంటికి ప్రవక్త వచ్చినప్పుడు మన ఇంట్లో ఆయన షెల్టర్ తీసుకోవడానికి ఉంటుంది, ఆహారం తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అని ఒక గదిని పెడదామని చెప్పింది. అది ఆమె ఆలోచన. రెండవది ఆమె ఏం చేసింది అంటే, నెక్స్ట్ ఒకరోజు 2 రాజులు 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక దినమందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. ఆమె ఆ పట్టణమునకు వాక్యం చెప్పడానికి, వాక్య పరిచర్య చేయడానికి ఈ ఎలీషా వచ్చినప్పుడంతా ఏమనిందంటే, భోజనానికి రమ్మని బలవంతం చేసింది. మీరు తప్పక మా ఇంట్లో భోజనం చేయండి, మీరు భోజనం చేస్తే మాకు బ్లెస్సింగ్, మీరు రండి భోజనం చేయండి, దయచేసి రండి అని బలవంతం చేసింది. కాబట్టి ఆయన ఆ ఊరికి దేవుని పని మీద వెళ్ళినప్పుడంతా ఆ ఇంట్లో భోజనం చేసేవాడు. ఆ విధంగా ఆమె పరిచర్య ఈ విషయం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆ విధంగా ఫస్ట్ ఆమె ఆలోచన ప్రవక్తకు ఒక గది ఉండాలని, రెండవది ఆమె పరిచర్య, ఈ ఊరికి వచ్చినప్పుడంతా దేవుని పని మీద మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి, మా ఇంట్లో భోజనం చేయండి అని ఆమె చెప్పడం. మూడవది, ఆ ప్రవక్త ఎలీషా తన శిష్యుడైన గెహాజీని అడిగినాడు, ఈమె దేవునికి కోసం ఇంత కష్టపడుతుంది కదా, ఇంత పరిచర్య చేస్తూ ఉంది కదా, ఈమె కొరత ఏమన్నా ఉందా? అది మనం 2 రాజులు 4వ అధ్యాయం 14వ వచనంలో చూసుకుంటాం. మొదటి వాక్యంలో ఎలీషా
నేనేమి చేయగోరుచున్నదని వారిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు అని చెప్పినాడు. అయ్యా, ఆమెకు ఒకటే కొరత ఉంది. ఆమెకు కొరత ఏంటంటే కుమారుడు లేడు. ఆ కుమారుడు లేకపోవడం తప్ప ఆమె ధనవంతురాలు, గనురాలు, ఆమె అన్ని విషయాలలో బలమైనది, సమృద్ధి కలిగినది. ఈ ఒక్క లోటు ఉంది ఆమెకు అని చెప్పినాడు. అప్పుడు 2 రాజులు 4:16 ఎలీషా ఏమన్నాడు ఒకసారి చూసుకుంటే, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అన్నాను. వెంటనే ఆమె రియాక్షన్ ఏంటి అంటే, ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడ అలాగూ పలకవద్దు, నీ దాసరాలైన నాతో అబద్ధం ఆడవద్దు అని చెప్పింది. అంటే వెంటనే సంతోషపల్ల, వెంటనే ఆశ్చర్యపల్ల. ఏంటంటే ఆమె మనసులో నిరాశ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసింది. ఆమె కుమారుడు లేడు, ఇక వస్తాడనే ఆశ కూడా లేదు. ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఆమెకు కోరిక అనేది ఏమాత్రం ఎక్కడ ఏ మూలన కూడా ఒక 1% కూడా లేదు. కాబట్టి ఏమనింది ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీకు ఒకటే కుమారుడుండునని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినవాడ అలాగూ పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు అని చెప్పింది. కానీ దేవుని కార్యాలు బహు గొప్పవి కదా. 2 రాజులు 4:17 ఏముంది అంటే, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. దేవుడు తన చెప్తాడు కదా మనం బైబిల్లో, నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు అంటాడు. ఇంకో చోట ఏమన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. దేవుడు ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. ఆమె దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, ప్రవక్త అయిన ఎలీషాకు ఒక గది కట్టించింది. తర్వాత గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచింది. ఆ ఊరికి వచ్చినప్పుడంతా ఆ ఇంట్లో నివసించడానికి యోగ్యంగా ఆ గదిని మార్చింది. అక్కడికి వచ్చినప్పుడంతా భోజనం సిద్ధపరిచింది. దేవుని పిల్లలకు ఆమె అంతా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆమె పట్ల అద్భుతాన్ని చేసినాడు. మన జీవితాలలో కూడా దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు గుర్తించడం, విశ్వసించడం అనేది మన జీవితంలో కొన్ని సందర్భాల్లో లేకుండా పోతుంది. చాలామంది నా ఏజ్ బార్ అవుతా ఉంది, ఇంకా ఈ పరిస్థితుల్లో నాకు జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే నేను మిడిల్ ఏజ్కి వచ్చినాను, నాకు ఈ పరిస్థితిలో మ్యారేజ్లు ఎప్పుడైతాయి, లేకపోతే అన్నీ ఇలాంటివి సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి జీవితంలో. కానీ మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. అవి ఖచ్చితంగా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ది ఆమె ఆలోచన, తర్వాత రెండవ అంశం ఏంటి అంటే ఆమె పరిచర్య, మూడవది ఆమె కొరత, నాలుగవది ఆమె ప్రతిఫలం. నెక్స్ట్ 2 రాజులు 4:18 ఏముంది అంటే, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి యొద్దకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపోయినే అని తన తండ్రితో చెప్పాను. 19 అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరితో చెప్పగా, 20 వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ఇది జరిగింది. అంటే ఇంతవరకు ఏం జరిగింది? మొదట మన ఇంటికి మన యొద్దకు వచ్చుచూ పోవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదునని తన పెనిమిటితో చెప్పింది. తర్వాత అతని కోసం ఒక గోడ మీద ఒక చిన్న గది ఏర్పరిచింది. దాంట్లో కావాల్సిన సామాగ్రిని సిద్ధపరిచింది. తర్వాత అక్కడి పట్టణానికి ఆ దైవజనుడు వచ్చినప్పుడంతా భోజనానికి రమ్మని ఆహ్వానించింది హృదయపూర్తిగా. తర్వాత ఆయన కూడా మార్గాన పోయినప్పుడల్లా ఇంట్లో భోజనం చేసినాడు. తర్వాత ఈమెకు లోటేముందని ఆ ప్రవక్త తన శిష్యుడైన గెహాజీని అడిగినాడు. గెహాజీ ఆమె కుమారుడు లేడని చెప్పినాడు. ఎలీషా, అమ్మ నువ్వు భయపడకు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడని చెప్పినాడు. అంటే ఆమె ఏమనింది?
అలాగున పలకవద్దు, నాతో అబద్ధం ఆడవద్దు అని చెప్పింది. కానీ దేవుని అద్భుతకార్యం, ఆశ్చర్యకార్యం, మరుసటి ఏట ఆ ఋతువున ఎలీషా చెప్పినట్లనే కుమారుడు వచ్చినాడు. ఇంతవరకు జీవితంలో ఆమెకు దేవుడు ఎంతో అద్భుతంగా కనపడినాడు. దేవుని సేవకులకు ఆమె ఆతిథ్యం ఇవ్వడం కానీ, దేవుని గణపరచడం కానీ జరిగింది. తర్వాత దేవుడు అదే విధంగా ఆమె లోటును కొరతను తీర్చినాడు. కానీ ఉన్నట్లుండి ఆమె కుమారుడు చనిపోయినాడు. ఎక్కడ అంటే 2 రాజులు 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. ఆ కుమారుడు చనిపోయినాడు. అప్పుడు ఆమె పరిస్థితి ఏంది? దేవుడు ఎందుకు ఈ విధంగా చేసినాడు? నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? నేను ఏం చేసినానని నాకు ఈ వయసులో పిల్లలు కలగడం ఏంటి? నేను నమ్మలేదు పిల్లలు అవుతారని. కానీ దేవుడు ఇచ్చినాడు. సంతోషం కొన్ని రోజులే ఉంది, ఆ పిల్లోడు దూరం చేసినాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆమె పరిస్థితి అది. ఆమె పోయి ప్రవక్తతో బాధపడాలనా, దేవుణ్ణి బాధపడాలి, ఎవరికి చెప్పుకోవాలి ఆమె సమస్య? ఆ పరిస్థితి ఉంది ఆమెకు. అప్పుడు వెంటనే 2 రాజులు 4వ అధ్యాయం 27వ వచనంలో ఒకసారి చూస్తే, 27వ వచనంలో, పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యుద్ధకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను. అప్పుడు ఎలీషా కూడా ఏమని చెప్పినాడు? ఆమె బహువ్యాకులంగా ఉన్నది, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞాపించినాడు. 28వ వచనం చూసుకుంటే, అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవని నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేసింది. అంటే అసలు నేను కుమారుడు కావాలని నేను అడగలేదు. తర్వాత నన్ను భ్రమ పెట్టాకరే, నన్ను భ్రాంతికి గురి చేయకరే అని చెప్పినాను. కానీ ఇప్పుడు ఆ కుమారుడు లేకుండా పోయినాడని చాలా బాధపడింది. అప్పుడు 36వ వచనంలో మనం చూసుకుంటే, ఎలీషా గెహాజీని పిలిచి ఆ శూనేమీయురాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొని పొమ్మని ఆమెతో చెప్పాను. ఆ ఎలీషా ప్రవక్త ఆ కుమారుని బ్రతికించి అమ్మా నీ కుమారుని నువ్వు తీసుకొని పో అని చెప్పినాడు. అప్పుడు ఆమె ఆనందం వర్ణనాతీతం. చూద్దాం ఏమనిందో. 37వ వచనంలో, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ఆమె ఏం చేసింది? సంతోషంతో వచ్చింది. ఆ ఎలీషా కాళ్ళ మీద సాష్టాంగా పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయింది. ఇది ఆమె విశ్వాసము ఆమె కుమారుణ్ణి బతికించింది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆమె వెంటనే ఏం చేసింది? తనకు లేక పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు పరిగెత్తుకొని భర్త దగ్గరికి పోలేదు, పరిగెత్తుకొని ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి పోలేదు, పరిగెత్తుకొని తల్లిదండ్రుల దగ్గరికి పోలేదు. ఎవరి దగ్గరికి వచ్చిందంటే దేవుని సన్నిధికి వచ్చింది. ఆ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చి ఏమనింది? అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏళ్ళవాడవైన నిన్ను అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేసింది. అయ్యా నేను అడిగినా మీరే ఇది వస్తాడు, దేవుడు ఇస్తాడని చెప్పినారు, ఇచ్చినాడు, ఇప్పుడు లేకుండా పోయినాడు. అసలు ఆ కుమారుడు కలగకముందు ఏదో నిరాశ నిస్పృహలతో నా జీవితం వెళ్ళిపోయేది. అతడు పుట్టిన తర్వాత లేనిపోయిన ఆశలు నా జీవితంలో మొదలైనవి. ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా ఆ పిల్లోడు దూరం అయిపోయినాడు. నా పరిస్థితి ముందు కంటే ఇప్పుడు ఘోరంగా అయిపోయింది అని చాలా బాధపడింది. అప్పుడు దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ పిల్లని బతికించడం జరిగింది. ఆ విధంగా ఆమె జీవితంలో సంతోషం పరిపూర్ణమైపోయింది. తర్వాత ఆమె మనం 2వ రాజులు 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము, అచ్చటికి పోవుడని చెప్పినాడు. ఒకవేళ ఈ ప్రవక్త ఆ శూన్యము పట్టణానికి పోకపోయింటే ఆమె క్షేమం వచ్చేది తెలియకపోయేది. ఆమె జీవితంలో కుమారుడు కలిగి కుటుంబం సంతోషంతో నిండిపోయేది కాదు. ఒకవేళ ఆ పట్టణానికి ఆ ప్రవక్త వచ్చిన ఈమె వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకుంటే
దైవికమైన పరిచర్య చేయకుంటే ఆమె జీవితం ఇంత మార్పు వచ్చేది కాదు. ఎప్పుడైతే దేవుని గనపరచడం ప్రారంభించిందో దేవుడు ఆమెను గనపరచడం ప్రారంభించినాడు. క్షామం వస్తుందని ఎలీషా చెప్పినాడు. ఏం చెప్పినాడు? 7 సంవత్సరంలో దేశంలో క్షామం కలుగుతుందని చెప్పినాడు. అంతేకాకుండా నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవడని చెప్పడం జరిగింది. ఇక 2 రాజులు 8వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరాలు అక్కడ వాసం చేశాను. అంటే ఆమె కరువులో దేవుని ద్వారా కాపాడబడింది. ఆమె కరువులో కాపాడబడింది. ఏం చేసిందంటే, ఇక్కడ క్షామం వస్తుందమ్మా 7 సంవత్సరాలు, నీకు ఎక్కడ అనుకూలమో అక్కడికి పోయి నివసించండి 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాల తర్వాత క్షామం అయిపోయిన తర్వాత వద్దురుగానే అని చెప్తే తన పెర్మిటిని తీసుకొని ఆమె వేరే దేశానికి వెళ్ళిపోయింది. ఫిలిస్తీన్ల దేశానికి పోయి 7 సంవత్సరాలు వాసం చేసింది. ఆ విధంగా కరువులో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగినారు. తర్వాత కరువు అయిపోయింది, 7 సంవత్సరాలు క్షామం అయిపోయింది. తిరిగి ఆమె ఏం చేసింది? తన దేశానికి వచ్చింది. 3వ వచనంలో చూసుకుంటే, అయితే ఆ 7 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశం నుండి వచ్చి తన ఇంటిని గూర్చి తన భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయాను. రాజునొద్దకు పోయినప్పుడు ఏం జరిగింది? రాజు దైవజనుని పనివాడైన గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా గెహాజీ ఏం చేసినాడంటే ఎలీషా శిష్యుని పిలిపించినాడు. ఎలీషా శిష్యుడైన గెహాజీని పిలిపించినాడు. గెహాజీని పిలిచి ఏమని అడిగినాడు? ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చినాడు. ఎప్పుడైతే ఎలీషా చేసిన గొప్ప కార్యాలు చెప్పమని ఆజ్ఞ ఇచ్చినాడో అప్పుడు ఆయన ఒక చిన్న పిల్లవాడు చనిపోయినాడు, అతన్ని ఎలీషా బ్రతికిచ్చినాడు అని చెప్పే సమయంలో ఎలీషా బ్రతికిచ్చిన బిడ్డ మరియు అతని తల్లి ఇద్దరు తన ఇంటిని గురించి భూమిని గురించి రాజుతో మనవి చేయడానికి రాజు దగ్గరికి వచ్చినారు. ఇది 2వ రాజుల 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అంతటి గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఆమె బిడ్డ ఇదే అని చెప్పగా, అంటే ఇక్కడ చూడండి ఆమె పనులు ఎంత స్మూత్గా లైఫ్లో అయిపోతూ ఉన్నాయో. ఆమె గొడ్రాలుగా, విడవబడిన దానిగా, కొరత కలిగిన స్త్రీగా, జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఒక బిడ్డని ఇవ్వడం జరిగింది. ఆమె సంతోషం పరిపూర్ణమైపోయింది. తర్వాత ఆమె విశ్వాసం పడే టైం వచ్చింది. ఆమె బిడ్డను దేవుడు దూరం చేసినాడు. దూరమైన వెంటనే చక్కగా దేవుని సన్నిధికి వచ్చేసింది. ఎలీషా దగ్గరికి వచ్చేసింది. తను ప్రలాపించింది, అంగలార్చింది, ఏడ్చింది, బాధపడింది. ఎలీషా బిడ్డను బతికిచ్చినాడు. ఆమె సంతోషం రెట్టింపు అయిపోయింది. తర్వాత అమ్మ 7 సంవత్సరాల క్షామం వస్తుంది, ఈ దేశం నుంచి నీకు ఏ దేశం నచ్చుతో ఆ దేశానికి వెళ్ళిపో అని చెప్పినాడు. అదేవిధంగా ఆమె ఐగుప్తు దేశానికి పోయింది. 7 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఆమెకు ఇంతకుముందున్న ఇల్లు, ఇంతకుముందు వాళ్ళు చేసుకుని పంట వేసే పొలము కావాలి. అప్పుడు రాజు దగ్గరికి పోయింది. రాజు దగ్గరికి పోయినప్పుడు ఆమె వర్క్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? చెప్పినా కానీ వాళ్ళకు ఏంటి పరిస్థితి అని అర్థం కావడానికి టైం పడుతుంది. కానీ ఆమె దేవుడు ఎంత అద్భుతంగా ఆ టైంలో రాజు దగ్గర గెహాజీ ఉండడం, వీళ్ళ గురించి రాజు ఎలీషా చేసిన అద్భుతాల గురించి రాజు అడుగుతూ ఉండడం, ఆ అడిగే టైంలో ఈమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని గెహాజీ ఆ రాజుకు చెప్తా ఉండడం, ఆ చెప్పే సమయంలో ఎలీషా బతికిచ్చిన బిడ్డ మరియు ఎలీషా బతికిచ్చిన బిడ్డ యొక్క తల్లి ఇద్దరు ఆ టయానికి అక్కడ ఉండడం. అప్పుడు రాజా ఎలీషా బతికిచ్చిన బిడ్డ యొక్క తల్లి వీళ్ళే అని చెప్పడం. అప్పుడు రాజు ఏం కావాలని అడగడం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె 6వ వచనంలో
రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధికారిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఈమె జీవితంలో ఇంకొక మహా అద్భుతం, అత్యద్భుతం జరిగింది. ఏం జరిగింది అంటే 7 సంవత్సరాలు వేరే దేశం పోయి మళ్ళా వస్తే ఆ ఇండ్లు ఎవరిప్పిస్తారు? ఆ ఇండ్లు ఎవరిస్తారు? రాజు దగ్గరికి పోతే రాజు దానికి ఏం రెస్పాండ్ అవుతాడు? ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు అది ఇంపాసిబుల్ కిందికే ఉంటుంది. కానీ దేవుడు ఆమె పక్షాన ఉన్నాడు కాబట్టి పోయిన వెంటనే ఆయనలో ఆమెకు వచ్చింది. సరే, ఆమె వేసుకుంటే పొలం ఎవరిస్తారు? ఎవరివ్వరు. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. అంటే 7 సంవత్సరాల పంట, ఆ పంట నమ్మితే వచ్చిన డబ్బులు అదంతా ఆమెకు ఇంటికి చేరింది. ఆమె ఇంట్లో ఆమెకు వచ్చేసింది, ఆమె పొలం ఆమెకు వచ్చేసింది. ఆమె పొలము ఆమె ఇంటితో పాటు ఈ 7 సంవత్సరాలు పండిన పంటకు సంబంధించిన డబ్బులు ఏమున్నాయి అవన్నీ ఆమె ఇంటికి చేరినాయి. ఎంత దేవుడు ఆశీర్వదించినాడంటే ఒకసారి మనం గమనిస్తే ఆమె కుమారుడు ఇచ్చినాడు. చనిపోయినప్పుడు ఆమెను మళ్ళీ దేవుడు బ్రతికించడం జరిగింది. తర్వాత కరువు 7 సంవత్సరాలు ఆమెను కాపాడడం జరిగింది. ఆ 7 సంవత్సరాల తర్వాత ఆమె పొలాన్ని దేవుడిచ్చినాడు, ఆమె ఇంటిని దేవుడిచ్చినాడు. ఈ 7 సంవత్సరాలు ఎవరైనా పంట వేస్తే దానికి పంటిన ధాన్యాన్ని కూడా దేవుడు మరలా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈమె జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 7 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆమె ఆలోచన వల్ల ఆ ప్రవక్తకు ఒక చిన్న గది కట్టేయడం జరిగింది. ఆమె పరిచర్య, ఆ ఊరికి వచ్చినప్పుడల్లా ప్రవక్త ఆ ఇంట్లో బస చేయడానికి, ఆహారం తినడానికి ఆమె పరిచర్య చేసింది. తర్వాత ఆమె కొరత, 3వ అంశం అంటే ఆమె పిల్లలు లేకపోవడం. 4వది ఆమెకు ప్రతిఫలం, మరుసటి ఏడాది ఆ ఋతువుకు ఆమెకు పిల్లలు కడగడం. 5వ అంశం ఆమె విశ్వాసం వల్లనే చనిపోయిన కుమారుడు చనిపోవడం, చనిపోయిన కుమారుడు మళ్ళీ బ్రతకడం జరిగింది. తర్వాత 6వ అంశం మనం ఏం చెప్పుకున్నామంటే ఆమె కరువులో కాపాడబడుట. 7 సంవత్సరాలు కరువు వస్తుందని ఎలీషా చెప్పడం ద్వారా ఆమె ఐగుప్తులో నివాసం ఉండింది. 7 సంవత్సరాల ఐగుప్తులో ఆమె కుటుంబం కాపాడబడింది. తర్వాత 7వ అంశం ఏంటి? ఆమె బహుమానం పొందుట. ఏం బహుమానం పొందింది? ఆమె 7 సంవత్సరాలు వేరే దేశంలో నివాసం ఉండి వచ్చిన తర్వాత కూడా ఆమె ఉండే ఇండ్లు రాజు ఇప్పించినాడు. తర్వాత ఆమె వేసుకునే పొలము రాజు ఇప్పించడం జరిగింది. దానితో పాటు ఈ 7 సంవత్సరాలు ఆమె పొలంలో పండిన పంటకు తాలూకు ఆ డబ్బులంతా ఆమెకు తిరిగి ఇప్పించడం జరిగింది. ఇదంతా ఆమె బహుమానం పొందుట కిందికి వస్తుంది. ఈ విధంగా మన జీవితంలో, మన బ్రతుకులో కూడా అప్పుడప్పుడు లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో దేవుని మీద భారం వేసి ముందుకు పోవడం వల్ల మనం కూడా దేవుడు చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలైనా కృపగల తండ్రి యేసునైనా, ఈరోజు ఈ చిన్న అంశాన్ని మేము తీసుకొని వివరించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో, మా బ్రతుకులు కూడా అనేక కొరతలు ఉంటున్నాయి. వాటన్నిటిని మీ మీద ఆధారపడి మీ పట్ల విశ్వాసాన్ని చూపించి మీకు మేము మా మనవి మా మొరలు తండ్రి మీకు వినిపిస్తే ఖచ్చితంగా వాటిని మీరు పరిపూర్ణం చేసే దేవుడుగా ఉంటున్నారు. తర్వాత దాని ఫలితంగా గొప్ప బహుమానాలు ఇచ్చే దేవుడుగా ఉంటున్నారు. అట్లా మీరే సహాయం చేయమని, అట్లా మమ్మల్ని అందరిని దీవించమని, మా అవసరం, మా అక్కర్లన్నీ మిమ్మల్ని తీర్చమని, మా భారమంతా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది నిమిషాలు మా ప్రవీణ రక్షకుడు నేసిగిస్తున్నాం. వేకుని ప్రశ్నం తండ్రి, ఆమె.